హలో ఆల్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టింక్ట్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఈ వ్లాగ్ అయితే నేను చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి అక్షర్ధామం అనే ఒక టెంపుల్. ఇది స్వామి నారాయణ అని చెప్పేసి ఆయనకి డెడికేట్ చేసిన టెంపుల్ అనమాట. ఇది యాక్చువల్లీ న్యూ జెర్సీలో ఉంటుంది మనకి. అండ్ 185 ఎకర్స్లో దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది 191 అడుగులు ఎత్తులో ఉంటుంది జనరల్గా అయితే. అండ్ ఇదంతా కూడా మనకి మన హిందూ గ్రంథాలు ఏవైతే ఉంటాయో దాన్ని హెల్ప్ తీసుకొని దీన్ని అయితే చెక్కారనమాట ప్రతిదీ కూడా. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 12 years అండ్ 12,000 వాలంటీర్స్ అయితే దీనికైతే వచ్చారు. సో నాకు ఇవన్నీ కూడా ఎలా తెలిసినాయి అంటే, అక్కడ మేము ఒక గైడ్ని అయితే అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళు మనకి ఇదంతా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో హియర్ ఈజ్ ద ఎంట్రన్స్. సో నాకైతే ఫస్ట్ అసలు చూడగానే డెఫినెట్గా నేనైతే వ్లాగ్ చేయాలి, మన వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలనే థాట్ తోటి నేనైతే స్టార్ట్ చేసేసాను. నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనకి ఫోన్లో ఇలా కనిపిస్తుంది, రియల్గా చూస్తే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నేను అక్కడే ఆగిపోయాను అనిపించింది ఆల్మోస్ట్ ఫర్ ఏ వీక్. ఇప్పుడు ఎవరిదైతే నేను చూపిస్తున్నానో ఈయనే అనమాట స్వామినారాయణ. ఈ టెంపుల్ ఈయనకే డెడికేట్ చేయబడింది. అండ్ మనం కొన్ని పోజెస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా, సో ప్లీజ్ అవాయిడ్ దిస్. సో మీరు చూసినట్లయితే అసలు ఇక్కడ డిజైనింగ్ కానీ సెటప్ కానీ అసలు ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఇట్ వాస్ కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బాగుంది ఒక్కొక్క చోట. అండ్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి స్వామినారాయణ. ఆయనకి 49 years ఉన్నప్పుడు ఆయన హీ పాస్డ్ అవే. సో అందుకే ఈ స్టాచ్యూ కూడా 49 feet హైట్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తుందో ఇదంతా కంప్లీట్గా మన ఇండియా ఆయన 8,000 miles మన హిందుత్వాన్ని ప్రచారం చేయడానికి 8,000 miles వాక్ అనేది చేశారు ఫ్రమ్ హిమాలయాస్ టు డౌన్ వరకు. సో ఇప్పుడు ఏవైతే అడుగులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనని రిప్రజెంట్ చేస్తున్నాయి జనరల్గా, ఇంత వాక్ చేశారు అని. ఇఫ్ యూ సీ ద స్టాచ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ అమేజింగ్ కదా అసలు ఆ థాట్. అండ్ ఇవన్నీ కూడా రివర్స్ అనమాట. ఆ రివర్లో కూడా అసలు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్. ఆయన అక్కడ ఎవరెవరితో మీట్ అయ్యారో అవన్నీ కూడా చాలా నీట్గా చూపించడం అయితే జరిగింది. యూ కెన్ సీ దిస్ ఈజ్ ద ఇండియా మ్యాప్ ఆకారంలోనే అదంతా చూపించారు ఇఫ్ యూ అబ్జర్వ్. అండ్ మనకి పైన వచ్చేసి టాప్లో వచ్చేసి హిమాలయ ఉంది కదా, హిమాలయ నుంచి కింద డౌన్ పార్ట్ వరకు అయితే మొత్తం కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ రైట్ 8,000 miles అండ్ మోర్ దాన్ దట్ అనుకుంటా. I don't remember exactly everything. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ లుక్ అయితే ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీరు సైడ్కి చూసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చెప్పాలనుకునేవి అండ్ ఆయన బిలీవ్ చేసిన ప్రిన్సిపల్స్. అసలు నిజంగా ఒక్కొక్కటి నేనైతే ఇన్ డీటెయిల్గా క్యాప్చర్ చేయడానికి కూడా ఐ ట్రైడ్. వేర్ ఐ ఫిక్స్డ్ మై మైండ్ టు డూ దిస్ వ్లాగ్ అనేది ఇక్కడండి. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లోర్ మీద ఆల్మోస్ట్ మన ఇండియాలో ఎన్ని అయితే రివర్స్ ఉన్నాయో అన్ని రివర్స్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనమాట, హిందూ టెంపుల్. సో ఇవన్నీ చూసారా, నదులు నర్మదా, తుంగభద్ర, కావేరి. అక్కడ ఆయన స్వామినారాయణ ఇచ్చిన పోజెస్ మా ఆయన ట్రయింగ్. సో పెన్నా సరయు, సావిత్రి, సేతి, గంగువ. మీరు చూసినట్లయితే నాకు ఇందులో చాలా వరకు అయితే నదులు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే మన ఇండియాలో ఎన్ని నదులు ఉన్నాయా అని చెప్పేసి కూడా నాకు స్ట్రైక్ అయింది. అండ్ గ్యాంగేస్, ఘాగరా, గోదావరి. అండ్ మేము కూడా గోదావరి వాళ్ళమండి. హూగ్లీ, ఇంద్రావతి, జమున, కావేరి. కావేరి జనరల్గా కర్ణాటకలో ఇట్ ఈస్ లొకేటెడ్. కోసి. అండ్ ద డీటెయిలింగ్ ప్రతిదీ అసలు ఎంత బాగా చూపించారు అండ్ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు అనేది అయితే మై మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ అసలు ఆ థాట్ అనేదానికే ఐ లాస్ట్ అన్నట్టు అనిపించింది. సో దిస్ ఈజ్ ఆయన నమ్మిన ప్రిన్సిపల్స్ అనమాట. జర్నీ టు ఇన్స్పైరింగ్ ఫెయిత్ అండ్ స్పిరిచువాలిటీ. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద అనదర్ వన్, జర్నీ ఆఫ్ ఇన్స్పైరింగ్ డిస్కవరీ. సో ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయని నమ్మిన ప్రిన్సిపల్స్ అన్నీ సింప్లిసిటీ గురించి, దిస్ ఈజ్ జనరలీ ఫియర్లెస్నెస్.
సో ఇవన్నీ కూడా లైక్ ఈయన నమ్మిన ప్రిన్సిపల్స్ అనమాట. అండ్ ఎ జర్నీ టు ఐ హ్యావ్ కవర్డ్ ఓన్లీ ఫ్యూ. నాకు ఒకసారి ఇవి చదువుతుంటే అనిపించింది అసలు ఇలాంటి ప్రిన్సిపల్స్ మన లైఫ్లో కూడా ఇన్కల్కేట్ చేస్తే మనం ఎంత పీస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తామో అనిపించింది. సో ఆల్ దీస్ ఆర్ లైక్ రన్నింగ్ ఇన్ మై మైండ్ వెన్ ఐఎమ్ లైక్ క్యాప్చరింగ్ దిస్ వీడియో. సో నేను ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ డీటెయిలింగ్ అసలు చూసారా, అసలు ఎంత బాగుంది. అంటే ఆ డిజైనింగ్, అసలు ఆయన ఆ ఫేస్లో ఆ కామ్నెస్. అండ్ ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది వచ్చేసి ఒక పాండ్ అండి. ఆ పాండ్ మధ్యలో లైక్ టెంపుల్ అనేది అయితే లొకేట్ అయ్యి ఉంది, కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా మనం రైట్ నుంచి వచ్చేసి సో ఇలా. సో ఇప్పుడు మీకు ఏదైతే ఫౌంటైన్ అది కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి ఓవరాన్ అనమాట. ఇది రివర్ సరయు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే పాండ్ చూపించానో ఆ పాండ్లో లైక్ ఆల్మోస్ట్ 8 గంగా, యమున, లైక్ కావేరి, ఇలా మనకి 8 స్థూపాలు ఉంటాయి కదా. అండ్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న 300 నదుల లైక్ వాటర్ని తీసుకొచ్చి ఇందులో పోసారు. లైక్ అసలు నాకు అది చెప్పగానే లైక్ ఇట్ వాస్ జస్ట్ అన్బిలీవబుల్ అనిపించింది. లైక్ అసలు ఆ థాట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇదంతా వచ్చేసి మనకి చుట్టూరు ఉన్న లైక్ ఎన్వైర్న్మెంట్, బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఎండ్ అయితే టాప్ లేపుతుందనమాట. అండ్ హియర్ ఈజ్ ద వెల్కమ్ టు అక్షరధామం బోర్డ్. సో మీరు అక్కడ చూడొచ్చు ఆ కార్వింగ్ అసలు ఎంత అందంగా ఉంది అనేది, డీటెయిలింగ్, డెప్త్, ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సైడ్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే అసలు ఎలా క్లిక్ చేయాలి, ఆ అందాలను ఎలా క్యాప్చర్ చేయాలి అనేది అర్థం కాలేదు. దిస్ ఈజ్ ద వెల్కమింగ్ హాల్ అనమాట. సో ఈ హాల్ అయితే లైక్ చాలా అంటే చాలా లైక్ వెల్కమింగే ఉంది. నాకేం చెప్పాలో తెలియట్లేదు బేసిక్గా, అంత బాగుందనమాట. ఇట్స్ లైక్ వర్ణనాతీతం. అండ్ హీ ఈజ్ ద 5th సక్సెసర్ ఆఫ్ స్వామినారాయణ్. అండ్ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నేను ఎటైతే వెళ్తున్నానో అది వచ్చేసి ఎంట్రన్స్ నుంచి రైట్ అనమాట. హీ ఈజ్ ద 5th సక్సెసర్, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ ఈ దీపాలు అయితే లైక్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా అనిపించినాయి. బట్ దోస్ ఆర్ నాట్ రియల్, అది ఆర్టిఫిషియల్వి. బట్ అయితే అసలు ఆ అరేంజ్మెంట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ యూ కెన్ సీ లైక్ యాక్చువల్లీ వెల్కమింగ్ హాల్ అంటే లైక్ నిజంగానే వెల్కమింగ్ హాల్ లాగే ఉంది. అంత అద్భుతంగా లైక్ కన్స్ట్రక్షన్ అనేది అయితే చేయడం జరిగింది. ఇట్స్ లైక్ ఒక రాజు యుద్ధంకి వెళ్ళిన తర్వాత లైక్ మనకి రిటర్న్ అవుతున్నప్పుడు మనకి ఆయన్ని వెల్కమ్ చేశారనమాట. సో యూ కెన్ సీ దేర్ ఆయన మా తమ్ముడు. ఇక్కడ ఎవరైతే ఫోటోగ్రఫీ చేస్తున్నారో హీజ్ మై హస్బెండ్. సో ఫోటోగ్రాఫర్. ఇది వచ్చేసి మనకి థియేట్రికల్ హాల్ అనమాట. అక్షరధామం గురించి లైక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ హియర్ ద జర్నీ కంటిన్యూస్. మీరు వుడ్స్ కార్వింగ్ చూసినట్లయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ హియర్ ఈజ్ ద క్యాంపస్ మ్యాప్ డైరెక్టరీ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మనం మిస్ అవ్వకుండా మన గైడ్కి మనకి ఒక కనెక్షన్ అనేది ఏర్పడేలాగా. ఐ ఫర్గాట్ దిస్ నేమ్ యాక్చువల్లీ. సో మనకి ఇది ఇస్తారు అండ్ ఇయర్ పాడ్స్ కూడా ఇస్తారనమాట. అండ్ నౌ హియర్ యూ కెన్ సీ లైక్ అక్కడ పెయింటింగ్ అసలు ఎంత ఇన్ డీటెయిలింగ్. అండ్ ఓవరాల్గా మీరు కంపస్ అంతా చూసినట్లయితే సో హియర్ ఈజ్ అవర్ గైడ్ అనమాట. సో మేము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు అసలు ఎంత ఇన్డెప్త్ డీటెయిలింగ్ అనేది ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకైతే అందరి దేవుళ్ళ పేర్లు తెలియదు కానీ ఆల్మోస్ట్ 10,000 స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్. ఐ మీన్ ఈ టెంపుల్ మొత్తం కలిపి లైక్ స్వామినారాయణ్, మన రామకృష్ణ, శ్రీరామచంద్ర, సీత, రామలక్ష్మణులు వీళ్ళంతా, అండ్ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, సత్యభామ. సో వీళ్ళందరివి ఉన్నాయన్నమాట. అండ్ మన రామాయణ్, మహాభారత్ అవన్నీ కూడా లోపల మనకి కార్వింగ్స్లో చాలా బాగా చూపించారు. అండ్ అసలు మనకిచ్చే వాల్యూ అవి వచ్చేసి మనకి స్వామినారాయణ పాదాలు. అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ దిస్ లుక్స్. నేనైతే ఫుల్ ట్యాన్ అయిపోయానండి కంప్లీట్లీ. లైక్ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎండగా ఉంది. అండ్
ద వర్స్ట్ పార్టీస్ యూఎస్లో కొన్ని స్టేట్స్ అనమాట, ఆరిజోనా, న్యూజెర్సీ, న్యూయార్క్, ఇవన్నీ కూడా చాలా విపరీతమైన ఎండలు అనమాట. లిటరలీ స్కిన్ అయితే బర్న్ అయిపోతుంది, అంత ఎండలు ఉంటాయి. కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సో ఐ డిడ్ నాట్ అప్లై. మీరైతే ఖచ్చితంగా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ వ్యూ. సో మీరు చూడొచ్చు ఎంటైర్, ఐ టోల్డ్ యూ రైట్, 185 acresలో ఈ కన్స్ట్రక్షన్ అనేది లైక్ జరిగింది అని చెప్పేసి. అండ్ మీరు పైన చూసినట్లయితే అవి గోల్డ్ ఏవైతే జెండాలు ఉన్నాయో, మెయిన్ గోపురంలో వచ్చేసి మనకి 5 tons అనేది ఉంది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా అప్రాక్స్గా మనకి 4000 kgs అయితే ఉందన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చెప్పారనమాట గైడ్. మనమైతే అంత బంగారాన్ని ఊహించుకోలేము. అండ్ ఈ స్తంభాల కార్వింగ్ కూడా అసలు ఎంత బాగుందంటే, యాక్చువల్లీ నేను తీసింది 2 అలా కవర్ చేశానేమో లైక్ అంతే. ఎందుకంటే ఒకటి లైక్ కొన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి, కొన్ని లైక్ అలా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ డోర్ ఫర్ ద టెంపుల్ అనమాట. సో ఇవి వచ్చేసి స్వామినారాయణ పాదాలు. అండ్ మీరు చూడొచ్చు, అండ్ ఎలిఫెంట్ కార్వింగ్ అండ్ డిజైనింగ్ కూడా అసలు ఎంత అందంగా ఉందో ఒకసారి. లైక్ నాకైతే రియల్గా అసలు ఎంత అంటే అంత బాగా నచ్చింది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా లైమ్ స్టోన్తో చేయబడింది. అండ్ ఇదంతా కంప్లీట్ కార్వింగ్ అంతా కూడా మనకి మన ఇండియాలో రాజస్థాన్లో జరిగిందనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ లుక్ ఫ్రమ్ సైడ్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. సో అండ్ మీరు అక్కడ చూసినట్టయితే ఆ గోల్డ్ ఏవైతే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో అవన్నీ కూడా లైక్ మనకి హిస్ ప్రిన్సిపల్స్ని అలా మంచిగా లైక్ రిప్రజెంట్ చేశారు. అండ్ ఆల్సో ఆ గుడి చుట్టూరు కూడా మనకి ఏంటంటే మన భరతనాట్యం విచ్ ఈస్ ఫేమస్ ఇన్ ఆర్ ఇండియా, అది కూడా దాని పోజెస్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో ఇదంతా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఇందాక చెప్పాను కదా, గంగా, యమున, సరస్వతి లైక్ ఈ 300 నదుల్లో లైక్ పోసారు వాటర్ అని చెప్పేసి. దిస్ ఈజ్ ద పాండ్. ఐ ట్రై టు లైక్ జూమ్ ఇట్ అండ్ షో యూ, బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ గట్ జూమ్డ్. సో ఇది అండి ఎంటైర్ వ్లాగ్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ లైక్ కొంచెం పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.